ఇక సైబరాబాద్ సిపి ఆఫీస్ దగ్గర కూడా హై టెన్షన్ వాతావరణం నెలకొంది. సిపి ఆఫీస్ లో పోలీసులతో కౌశిక్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. అయితే కౌశిక్ ని సమాధానించే ప్రయత్నం చేశారు హరీష్ రావు. గాంధీపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు మొత్తం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ. అయితే ఆ టైంలో సిపి అవినాష్ మహంతి అక్కడ అందుబాటులో లేరు. మరోవైపు పోలీసుల వైఫల్యంపై జాయింట్ సిపి జోయల్ డేవిస్ కి ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. సిపి ఆఫీస్ కి వెళ్లే ముందు కౌశిక్ రెడ్డిని ఆయన నివాసంలోనే పరామర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఆ సమయంలో హరీష్ రావు అక్కడ ఏమన్నారో చూద్దాం. ఈ దాడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేయించిన దాడి. రేవంత్ రెడ్డి గారి ప్రోద్బలంతో రేవంత్ రెడ్డి గారే ఈరోజు కౌశిక్ రెడ్డి గారి పైన దాడి చేశారు. ఈ దాడి కేవలం సమాధానం చెప్పలేక, వాళ్ళ ఫెయిల్యూర్స్ను ఒప్పుకోలేక, కౌశిక్ రెడ్డి గారు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం లేక ఈ రకంగా ఫిజికల్ అటాక్కు వాళ్ళు పాల్పడుతూ ఉన్నారు. ఈరోజు హైదరాబాద్ నగరంలో పట్టపగలు ఒక శాసనసభ్యుడి మీద దాడి జరిగితే పోలీసులు రక్షణ ఇవ్వడం లేదంటే ఇది పోలీసుల వైఫల్యం, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం. ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా ప్రతిపక్ష శాసనసభ్యుల మీద చేసిన దాడిగా దీన్ని చూడాల్సిన అవసరం ఉంది. నేను ఉదయం 3 సార్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ మహంతి గారితో మాట్లాడాను, మాదాపూర్ ఏసీపీ గారితో మాట్లాడాను. మా ఎమ్మెల్యే గారిని గృహ నిర్బంధం చేస్తున్నారు, మా కార్యకర్తల్ని గృహ నిర్బంధం చేస్తున్నారు, మా కార్యకర్తల్ని అరెస్ట్ చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేను, కాంగ్రెస్ గుండాలను మాత్రం ఎస్కాట్లు ఇచ్చి మా మీద దాడికి పంపుతున్నారు. ఏం సంగతి అని నేను సిపి గారిని అడిగాను. లేదండి, మేము తప్పకుండా అరెస్ట్ చేస్తాము అన్నాడు. కానీ జరిగిందేంది? పైలట్ ఇచ్చి, ఎస్కాట్ ఇచ్చి కాంగ్రెస్ గుండాలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద దాడికి ఉసుగొల్పుతా ఉన్నారు. ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా ప్రజాపాలన? నీ ప్రజాపాలనలో ఏం జరుగుతూ ఉంది? కౌశిక్ రెడ్డి గారు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడినాడు. హైకోర్టు మొట్టికాయలు వేసింది, రాజీనామా చేయండి అని అడిగినాడు. మీరు కండువా కప్పుకున్నది మీరు. ట్విట్టర్లో కాంగ్రెస్లో చేరాను అని ట్విట్టర్లో పెట్టింది గాంధీ గారు. కాంగ్రెస్లో చేరిన సందర్భంగా ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డికి కండువా కప్పినా ట్విట్టర్లో పెట్టుకున్నది నువ్వే. ఇవాళ నా నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్లో చేరుతున్నా అని మీడియాలకు ఇంటర్వ్యూలు ఇచ్చింది నువ్వే. పిఎస్సి చైర్మన్ కాగానే నేను ప్రతిపక్షంలో ఉన్నా, నేను కాంగ్రెస్లో సిగ్గు లేకుండా మాట్లాడింది కూడా నువ్వే. ప్రజలు నవ్వుకుంటున్నారు. అయితే డిఫెన్స్లో పడి ఇజ్జత్మానం పోయిందని, ప్రజల్లో అవమానం పాలైపోయినామని ఇవాళ ప్రశ్నిస్తే మా కౌశిక్ రెడ్డి గారి మీద దాడి చేసే ప్రయత్నం చేసింది. ఇంకెవడన్నా వచ్చి హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడా? అందుకే ఈ రాష్ట్రం నుంచి వచ్చిన కంపెనీలు వాపస్ వెళ్ళిపోతూ ఉన్నాయి, పెట్టుబడులు రాకుండా పోతున్నాయి. హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బతింటా ఉంది, మసకబారుతూ ఉంది. హైదరాబాద్లో గౌరవం, హైదరాబాద్లో ప్రజలకు రక్షణ లేకుండా పోతూ ఉంది. ఇలా ఆలోచించండి. ఇలా రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం బంద్ అయిపోయింది హైదరాబాద్లో. కొత్తగా కంపెనీలు రావడం లేదు, ఉన్న కంపెనీలు వాపసు పోతున్న పరిస్థితి ఉంది. ఇలా ఇది పూర్తిగా ప్రభుత్వం యొక్క వైఫల్యం. ఇది రేవంత్ రెడ్డి వైఫల్యం. రేవంత్ రెడ్డి గారు మీరేం చేయదలుచుకున్నారు? ఈ రాష్ట్రాన్ని 9 నెలల్లో 9 కమ్యూనల్ ఇన్సిడెంట్స్ అయినాయి. ఈ రాష్ట్రంలో 9 కమ్యూనల్ ఇన్సిడెంట్స్ అయినాయి. ఇలా ఆ ఎమ్మెల్యేలను ఎవరైతే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్లో చేర్చుకున్నారో వాళ్ళందరి చేత రాజీనామా చేయించి తిరిగి ఎన్నికల్లో పోయే విధంగా ఆదేశం ఇవ్వండి. లేదంటే రాహుల్ గాంధీ అన్ని మోసం, రాహుల్ గాంధీ మాటలు దగ, రాహుల్ గాంధీ అన్ని కూడా ఉత్తర కుమార ప్రగల్భాలని దేశం మొత్తం కూడా చాటి చెప్తామని హెచ్చరిస్తున్నాం.